బాగుందండి, బాగా తీసాడు. ఇచ్చా పార్ట్ బ్రో పోయింది, మతి పోయింది. క్రేజీ. కేజీఎఫ్ 2 దేనికి పనికిరాదు. చాలా బాగుంది. చంపేశాడు భయ, బుర్రపాడు మ్యాడ్. బాగుందన్న, బాగుంది. సినిమా అస్సలు బాగాలేదండి. ప్రభాస్ తీయాల్సిన సినిమా కాదు అది, అనవసరంగా తీసిండు. ఉన్న ఇమేజ్ అనేది పోతుంది. ప్రభాస్ అసలు రేంజ్ వేరు. సినిమా అసలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. స్టోరీ ఏముందన్న, ఏమంత లేదండి. కేజీఎఫ్ 2 అనుకున్నాం కానీ 4 అయ్యేటట్టుంది. బాగుంది అన్న, బాగుంది. సూపర్. సూపర్ ఉంది, సూపర్ ఇచ్చి పడేసిన సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. పార్ట్ 2 కోసం ఏం తీసిండు క్లైమాక్స్, అసలు దానికన్నా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుంది అన్న. ఫైట్లు, ఎలివేషన్స్ అసలు హైలైట్. అసలు అయితే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెబల్ స్టార్ ఇస్ బ్యాక్. చాలా బాగుందన్న. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. సూపర్, సూపర్ ఫైట్స్, అద్భుతం. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ సినిమా. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగుంది. సూపర్ అండ్ ఎక్సలెంట్ హిట్, బ్లాక్ బస్టర్. బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ బ్రో సినిమా. బాగుందన్న, బాగుంది. 2000 కోట్లు. సూపర్ సూపర్ సూపర్. రెబల్ చింపేసినంత. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. దాని అమ్మ మాదిరి ఉంది, చాలా బాగుంది, సూపర్. బాగలేదు బాబు. గుడ్, బాగానే ఉంది. సూపర్ అన్న, మామూలుగా లేదు మూవీ అయితే. మాత్రం పిచ్చి పీక్స్లో ఉంది మూవీ అయితే, మామూలుగా లేదు. ఫుల్ మీల్స్ మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఫుల్ మీల్స్. ప్రభాస్ ఫ్యాన్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఇలాంటి మూవీ కోసం. ఫైనల్లీ వీ గాట్ ఫుల్ గూస్ బాంబ్స్. ఎలివేషన్స్ అయితే పిచ్చి పీక్స్లో పడేసిండు. ప్రభాస్కి ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఇలాంటి మూవీ మళ్ళీ రాదు కూడా. ఆయనకి ఏ కట్అవుట్లో చూపించాల్సో అదే కట్అవుట్లో చూపించారు, మామూలుగా కాదు. ఆయన లైక్ ఆల్మోస్ట్ ప్రభాస్ నుంచి బెస్ట్ తీసుకొచ్చి ప్రభాస్లో ఉన్న మొత్తం యాక్షన్ని మొత్తం బయట తీసుకొచ్చారు. నాకైతే బుజ్జిగాడి సినిమా మళ్ళీ కంబ్యాక్ అయినట్టు అనిపించింది. ఓకే, ఆబ్వియస్లీ ఆడలేదు ఇన్ పబ్లిక్ ఒపీనియన్, ఒప్పుకుంటాం. కాకపోతే ఈ ఫిలిం తోటి మాత్రం ద సలార్ రికార్డ్స్ విల్ బి బ్రేక్. ఖచ్చితంగా సలార్ రికార్డ్స్ మాత్రం ఎవరు ముట్టుకోలేరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకోటి, ద ఫిలింని మీరు అందరూ చూస్తే ట్విస్ట్ అని చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ ప్రభాస్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నారు. మేము ఎలా అయితే నీళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే నీళ్ళు తీసుకొచ్చి మా ప్రభాస్ని చూపించాడు. ఆ కట్అవుట్ అక్కడ చూపిస్తుంటే షార్ట్కి ఏది అస్సలు రాదు, అస్సలు పని రాదండి. డుంకీ మాత్రం బాలీవుడ్లో పడిపోయింది, మనదే నడిచింది బాలీవుడ్లో. ఎందుకంటే షార్ట్స్ అన్నీ అలా బాగున్నాయి. ప్రతి షార్ట్, ఎలివేషన్స్, టేక్ ఆఫ్, ఎడిటింగ్ చాలా బాగుంది. డంకీ మాత్రం అంతగా రాదు, పోటీ రాదు, నేను ఖచ్చితంగా చెప్తాను. అసలు కేజీఎఫ్ 1, 2 నథింగ్. దీని ముందు ఆ రేంజ్లో ఇచ్చాడు, ఆ కట్అవుట్ని ఆ రేంజ్లో వాడుకున్నాడు. అసలు అమ్మో తట్టుకోలేకపోయాము, అసలు అమ్మో మామూలు వాడుకోలేదు. ట్విస్టులు చాలా బాగున్నాయి బ్రో. ఏదో కేజీఎఫ్ 1, 2 లాగా ఎలివేషన్ ఉంటాయి అనుకున్నాం, అలా కాదు. స్టోరీ కూడా చాలా ఉంది, చాలా కొత్త స్టోరీ. ట్విస్టులు కానీ స్టోరీ చాలా బాగుంది. బాహుబలి 1, కేజీఎఫ్ ఎలా ఎండింగ్ ఉంటుందో అలా ఎండింగ్ ఇచ్చాడు. సలార్ 2 కూడా ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్. అసలు కొంతమంది కాంపిటీషన్ ఉంది కదా, డుంకీ గింకీ అంటున్నారు. డుంకీ హీరో ఎవరో కూడా మాకు తెలియదు. అమ్మో చెప్పలేం రో బాబు, అవి ఫైట్స్ కాదమ్మో, పూనకాలు వస్తాయి అసలు ప్రతి సీన్కి. అమ్మో మామూలుగా వాడలే ఫైట్స్ మాత్రం పిచ్చెక్కి అసలు. అమ్మో చెప్పలేను, చెప్తుంటేనే ఒకలా ఉంది, అలా ఇచ్చాడు ఫైట్స్. అమ్మో ఒక్కొక్క ఫైట్ కోసం 4 సార్లు పోవచ్చు సినిమాకి, అలా తీసాడు. చాలా బాగా వాడుకున్నాడు. అంటే వేరే లెవెల్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్కి పండగనే. మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ప్రశాంత్ నీల్ దానికి 100% న్యాయం చేశాడు. ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఈగర్గా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ పార్ట్లో కొన్ని సీన్స్ హైడ్ చేశాడు, ఆ సీన్స్ సెకండ్ పార్ట్లో ఉంటాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము.
మా ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేసాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చారని ఫ్యామిలీ వాళ్ళు రారు అనుకోకండి. ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఓన్లీ వైలెన్స్ కోసమే. ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఎంటర్టైన్గా చూడవచ్చు మూవీ.